ఖమ్మంలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. పట్టుదలతో దగ్గరుండి పనులన్నీ పూర్తి చేసి ఫేజ్ 1 ని ప్రారంభోత్సవం చేయడం కాదు, ఈ చెరువులన్నీ నింపుతూ ఈ పరిసర ప్రాంతాల్లో ఎండాకాలంలో కూడా నీళ్లు ఉండేటట్టు చేశాం. ఎండల్లో కూడా ఈ రోడ్డు మీద పోతా ఉంటే చెరువులో నీళ్లు ఉంటాయి. ఈ ప్రాంతం ఈ రోడ్డు మీద నుంచి పోయే వాళ్ళంతా ఆశ్చర్యంగా చూశారు. తిరిగి పంటలు పండించుకుంటూ ఉన్నారు, బాగా ఉంటున్నారు, అభివృద్ధి చెందుతూ ఉన్నారు. మళ్ళీ రెండో ఫేజ్ కూడా ఇవ్వండి, మాకు మిగతా ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా చేస్తానని చెప్పి మళ్ళీ అధికారంలోకి రాగానే మన ప్రభుత్వం అధికారంలోగా ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అధికారంలో రాగానే మొట్టమొదటిగా చేసిన కార్యక్రమమే ఈ రెండో ఫేజ్. మరొక 2500 ఎకరాలకి లబ్ధి పొందేటట్టుగా ఈరోజు లిఫ్ట్ ఇరిగేషన్ చేశాం. ఈరోజు నిజంగా మీకెంత ఆనందం ఉందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఎండిపోయిన ఈ బీడు భూముల్లో లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టించి నీళ్లు పారిస్తూ ఆ పారిచ్చినటువంటి పొలాల్లో మీరు సంతోషంగా పంటలు పండిస్తూ ఆ పంటల్లో కంకుల్ని ఒడ్లని ఏరుకుంటున్న దృశ్యాలు చూసినప్పుడు మాత్రం నాకు నిజంగా గుండెల నిండా తృప్తి, సంతోషం కూడా ఇచ్చిందని సందర్భంగా చెప్తా ఉన్నాను. ఈ కార్యక్రమం మరొక కార్యక్రమం ఈరోజు మొదలు పెట్టుకుంటూ ఈరోజు మీ అందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. పక్కనే ఆ ఇల్లు చూస్తూ ఉంటే ఆ విషయం కూడా చెప్పాలనిపించింది. గతంలో ఇందిరమ్మ ఇల్లు చూసేవాళ్ళం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి సరే ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగిన సంఘటనలంతా మీకు తెలుసు. పరిస్థితులు అవగాహన చేసుకున్న తర్వాతనే రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేసిన ప్రతి దగ్గర ప్రతి గ్రామంలో ప్రజలు అడిగింది ఒకటే, ఇల్లు లేవయ్యా, ఇల్లు ఇప్పించండి. వాళ్ళందరికీ చెప్పాము ఆ రోజు. తప్పనిసరిగా రాబోయేది ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరుక్షణమే ఆలోచన చేస్తాం, నిధులు పోగేస్తాం. రాష్ట్రంలో ఇల్లు లేని పేదవాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలతో శాంక్షన్ చేస్తాం, 1,00,000, 2 లక్షలు కాదని చెప్పాం. చెప్పినట్టుగానే ఈరోజు రాష్ట్రంలో 4,50,000 ఇళ్లని ఒకటేసారి శాంక్షన్ చేసి ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గంలో 3,500 ఇళ్లను 22,500 కోట్ల రూపాయలతో ఇందిరమ్మ ఇళ్లని శాంక్షన్ చేసి పేదవాళ్ళు వాళ్ళు భూమి పూజ చేసి ఇల్లు కట్టుకుంటా ఉంటే ఆ కట్టుకున్న ఇళ్లలో తిరిగి గృహప్రవేశం చేసేటప్పుడు ఆ గృహప్రవేశానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు వచ్చి మీతో పాలు పొందించి మీ సంతోషాన్ని చూడటే ఈ రాష్ట్ర ప్రభుత్వ అంతిమ లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోతాం. అందుకే ఆ ఇల్లు చూస్తూ ఉంటే ఆ నీళ్లు చూస్తున్నప్పుడు ఎంత ఆనందం కలిగిందో ఈ ఇల్లు కట్టుకుంటున్నటువంటి వాళ్ళని చూస్తే కూడా అంతే ఆనందం కలుగుతుంది. అందుకే ఇల్లు కట్టుకునేటువంటి ప్రతి ఒక్కరికి నేను ఆ మధ్య ఒక గ్రామం నుంచి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళకు ఒక సందేశం ఇచ్చాం. మీరు ఇల్లు ఎంత తొందరగా కట్టుకుంటే అంత తొందరగా ప్రతి వారం మీకు బిల్లులు ఇస్తాం, మీరు తొందరగా ఇల్లు కట్టుకొని పూర్తి చేసుకోండి అని చెప్పాం. ఇల్లు ఏదో శాంక్షన్